అమర్ గారు ఏమన్నాడు? ఏం తప్పు మాట్లాడాడు? ఎవరి గురించి అన్నాడు? ఏ మహిళ గురించి మాట్లాడాడు? అరే అమర్ అనేవాడు ముక్కు పచ్చలారినప్పుడే, ప్రపంచం లేతే సమాజం గురించి తెలియనప్పుడే, ప్రపంచం గురించి తెలియని వయసులో తండ్రి చనిపోతే ధీరోదాత్తమైనటువంటి ఒక మహిళచే పెంచబడ్డవాడు. ఒక అక్క సంరక్షణలో ఒక తల్లి ఆలనా పాలలో పెంచబడ్డవాడు. తండ్రి లేకుండా పెరిగినటువంటి వాడు. తల్లి చాటున, తల్లి రక్షణలో అక్క చాటున పెరిగినటువంటి ఒక మనిషి. అతను స్త్రీ సమాజం గురించి ఎలా తప్పుగా మాట్లాడతాడు? ఎలా ఊహిస్తున్నారు మీరు? ఎందుకు మీరు అతని మీద కావాలని నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు? లోకేష్ నాయుడు గారు అవగాహన ఉంది మాకు. ఇప్పటికే పోలీసుల నుంచి మాకు సమాచారం ఉంది. మా అమర్ని ఒక 10 కేసుల్లోనో 15 కేసుల్లోనో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కేసులు కట్టి అన్ని స్టేషన్లకి తిప్పాలనేటువంటి తప్పుడు నిర్ణయం మీరు తీసుకున్నారని చెప్పని పోలీసులు చెప్తున్నారు. నువ్వు 10 కాకపోతే 15 కేసులు కట్టుకో, 15 పోలీస్ స్టేషన్లు తిప్పు. అమర్ అనేవాడిని ఓ పెద్ద నాయకుడిగా తీర్చిదిద్దుతావు తప్పితే, అమర్ అనేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ప్రభుత్వంలో పెద్ద నాయకుడిని చేయబోతావు తప్పితే అతని రోమం కూడా నువ్వు కదల్చలేవనేది కూడా లోకేష్ నాయుడు గారు గుర్తుపెట్టుకో. నీ ప్రభుత్వం, మీరు కానీ, మీ ప్రభుత్వం కానీ, మీ తండ్రి గారు కానీ అమర్ అనేటువంటి ఒక యువకుణ్ణి, గుడివాడ అమర్నాథ్ అనేటువంటి యువకుణ్ణి కించిత్ కూడా మీరు ఏమీ చేయలేరు. మీ కేసులు, మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు, దొంగ కేసులు, మీ తప్పుడు అరెస్టులు అతని రోమం కూడా కదల్చలేదు. అతను రాజకీయంగా సుస్థిరమవుతాడు, రాజకీయంగా పెద్దవాడు అవుతాడు తప్పితే అతను ఒక పెద్ద లీడర్ అవుతాడు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశారు, పోలీసుల్ని పడుకోమన్నారు. యథేచ్ఛగా ఆటవికంగా రాంబాబు గారి ఇంటి మీద ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి. ఏమైంది? మా కులానికి ఒక టైగర్ అయ్యాడు. మామూలు అంబటి రాంబాబు వల్ల కాపు కులం టైగర్ అయ్యాడు. ఈ రాష్ట్రానికి ఒక పెద్ద నాయకుడిగా మీరు ఆయన పెంచారు. రేపు గుడివాడ అమర్నాథ్ను కూడా మీరు ఎన్నో కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి మీరు రాష్ట్రం అంతా తెప్పండి, ఖచ్చితంగా అతను ఒక పెద్ద నాయకుడిగా బయటకు వస్తాడు. కాబట్టి మీరు ఏమి చేయగలిగేది అదిరిచ్చి బెదిరించి మీరు చేయగలిగేది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్తే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తే మీ తప్పుడు కేసులకు భయపడలేదు. గుడివాడ అమర్నాథ్ భయపడతాడా? ఎవరు అతను? గుడివాడ గురునాథరావు కొడుకు. ఇవన్నీ కట్టిపెట్టండి. కుసంస్కారవంతులైనటువంటి మీరు, సంస్కారహీనంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంస్కారం నేర్పేటువంటి తప్పుడు పనులు చేసినంత మాత్రాన ఈ సమాజం మెచ్చదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్తూ, విజయవాడలో మే 9వ తారీఖున 2026 మే 9వ తారీఖున గాదే విజయలక్ష్మి గారు అనేటువంటి ఒక ఆడమనిషి ఇంటికి, గాదే విజయలక్ష్మి గారు అనేటువంటి ఒక మహిళ ఇంటికి మే 9వ తారీఖున కృష్ణలంక పోలీసులు వెళ్ళి దౌర్జన్యంగా ఆవిడ దగ్గర ఫోన్ లాక్కుంటారు. ఆవిడ ఫోన్ లాక్కుని ఆవిడ ఫోన్ ఆధారంతో సాయి కృష్ణ అనేటువంటి ఆడ కుమారుణ్ణి ప్రకాశం జిల్లా నుంచో లేదా ప్రస్తుత నెల్లూరు జిల్లా నుంచో ఎత్తుకొస్తారు. సాయంత్రానికి పొద్దున గాదే విజయలక్ష్మి గారి దగ్గర ఫోన్ లాక్కెళ్తారు. రాత్రిలోపు
వాళ్ళ అబ్బాయిని సాయికృష్ణని ఎత్తుకొస్తారు. ఎత్తుకొచ్చి ఎక్కడ అరెస్టు చూపించరు. 9వ తారీఖు రాత్రి అయిపోయిన తర్వాత ఆవిడకి అనుమానం వచ్చి ఎందుకు ఫోన్ పట్టుకెళ్ళారా అని చెప్పి కొడుకు ఫోన్ చేస్తుంటే కొడుకు ఫోన్ ఎత్తట్లేదు, కలవట్లేదంటే ఆవిడ ఒంగోలు వెళ్ళి ప్రకాశం జిల్లా వెళ్ళి ఆ ఊరు కొడుకు ఎక్కడ ఉంటున్నాడో కందుకూరులోనే ఎక్కడ చెప్తున్నారు, నెల్లూరు జిల్లాలోనూ మార్కాపురంలో ఉంటున్నాడని చెప్తున్నారు. ఆవిడ అక్కడికి వెళ్ళి అక్కడ జొమాటోలో పనిచేస్తున్నాడని చెప్తున్నారు. తల్లి చెప్తుంది. వెళ్తే పోలీసులు పలానా పలుకు ఇలా ఉన్నారని చెప్పని. మరి ఆవిడైతే సీసీ ఫుటేజీ మాకు అక్కడ దొరికిందండి, ఏ పోలీసులు వచ్చి మా అబ్బాయిని ఎత్తుకెళ్ళారో వాళ్ళందరూ వీడియో ఉందని చెప్పి ఆవిడ చెప్తుంది. మరి వాళ్ళ మేనమామ గారు చెప్తున్నాడు, వాళ్ళు ఎక్కడ సంపాదించారో మనకు తెలియదు. పలానా పోలీసులు వచ్చారు, మా అబ్బాయిని ఎత్తుకుపోయారు అని. అక్కడి నుంచి మే 15వ తారీఖు దాకా సుమారు 6 రోజుల పాటు విపరీతంగా ఆవిడ స్టేషన్ వెళ్ళి కాళ్ళు పట్టుకొని, పోలీసు అతను లేడు, సిఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరిని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఏం చేయాలి? పోలీసు తీసుకొస్తే తల్లికి చెప్పాలి, తల్లికి మీ అబ్బాయిని అరెస్ట్ చేశామని చెప్పాలి, తీసుకొచ్చి కోర్టుకు పెట్టాలి 24 గంటల్లో. తల్లికి చెప్పలేదు, అరెస్టు చూపించలేదు, కోర్టుకు పెట్టలేదు. 15వ తారీఖు దాకా రోజు తల్లికి రేపు వస్తాడు, రేపు చూపిస్తాం, ఎల్లుండి చూపిస్తాం అని చెప్పటం. ఓ పక్క చెప్తున్నారు, స్టేషన్లో టీలు అందించేవాళ్ళు, స్టేషన్ తుడిచేవాళ్ళు, దాంట్లో కొంతమంది మంచి కానిస్టేబుల్స్ పోలీసులు చెప్తున్నారు, అమ్మా నీ కొడుకుని ఎస్ఐ నాగరాజు ఎవరి దగ్గర సిఐ నాగరాజు, నేను ఎస్ఐ అన్నానంట, మా వాళ్ళు సరి చేస్తున్నారు విలేకర్ గారు, అతను సిఐ అండి, మీరు కోపం వస్తుంది అతనికి, మీరు ఎస్ఐ అంటున్నారు, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాడన్నారు. ఏం చేస్తాను, తీసుకెళ్ళని కొడుకు పెళ్ళోటే మిగిలిన అది చేస్తే తీసుకెళ్ళినా పర్లేదు, నన్ను పెళ్లి చేసేదాకా ఆగు నాగరాజు అని అడుగుతాను, అంతకుమించి చేసేదేమో.